లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి వచ్చాక కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ద్వారా పౌరసత్వం మంజూరైన 14 మంది ముస్లిమేతరులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి ఢిల్లీలో పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సిఏఏ చట్టం పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందగా దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది. అయితే దేశంలో 4 ఏళ్ల తర్వాత సిఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సిఏఏ చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఆ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.